పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. కుప్పంలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఎరువుల స్కామ్ జరిగిందన్న జగన్. మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి? అన్నిటినీ ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారన్న జగన్. రైతుల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? రాష్ట్రంలో యూరియా కొరత లేదన్న మంత్రి నిమ్మల. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములివ్వండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ ను కోరిన రేవంత్. 99 ఎకరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన సీఎం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులపై లోకేష్ ఆరా. ఇప్పటి వరకు 215 మంది ఇరుక్కున్నట్టు లెక్కలు. క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశం. రేపు బాపట్లలో పవన్ కళ్యాణ్ పర్యటన. సూర్యలంక నగరవనం పరిశీలన. అటవీ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం. నార్సింగి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో సోదాలు. లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీకి చిక్కిన హారిక. అక్రమాస్తులపై కొనసాగుతున్న దర్యాప్తు. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ సంప్రదింపులు. అవసరమైతే సుప్రీం వరకైనా వెళ్లాలని యోచన. హైకోర్టు తీర్పుపై సమీక్ష నిర్వహిస్తామన్న పొన్నం. 2 రోజుల ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్. విజయవాడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న అధికారులు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగంపై విచారణ. పోలీస్ కస్టడీలో సహస్ర హత్య కేసు నిందితుడు. నిన్నటి నుంచి విచారిస్తున్న అధికారులు. డబ్బు కోసమే చంపానని చెబుతున్న బాలుడు. ఎల్లంపల్లితోనే హైదరాబాద్ కు గోదావరి జలాలు. నగరానికి మంజీరా కృష్ణా నీటి తెచ్చింది కాంగ్రెసే. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క చుక్క కూడా తేలేదన్న పొన్నం. టీచర్ల తీరుపై వనపర్తి గురుకుల స్కూల్లో నిరసన. పారిపోయిన స్టూడెంట్స్ ని వెనక్కి తెచ్చిన పోలీసులు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్. సీఎం చంద్రబాబు పేరుతో తప్పుడు ప్రచారం. యూరియా వినియోగం తగ్గించాలన్నట్టుగా ఫేక్ వీడియో. కేసులు నమోదు చేసిన ఏపీ సైబర్ క్రైమ్. అల్లూరి జిల్లా ఏజెన్సీలో విష జ్వరాలు. రంపచోడవరం హాస్పిటల్ కి క్యూ కడుతున్న గిరిజనులు. రోజుకి 300 మంది వస్తున్నారన్న వైద్యులు. నేపాల్లో చిక్కుకున్న 10 మంది విశాఖ వాసులు. ప్రస్తుతం పోఖారాలో ఓ హోటల్లో బస. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో రైతుల ఆగ్రహం. యూరియా సరఫరా చేయటం లేదని దాడి. రైతు వేదిక ఫర్నిచర్ ధ్వంసం చేసిన అన్నదాతలు. ఏలూరు జిల్లా చింతలపూడిలో భారీ చోరీ. కనకదుర్గ గోల్డ్ కంపెనీలో 3 కోట్ల బంగారం దొంగతనం. ఆడిటింగ్ కి ఎత్తుకు వెళ్లిన మహేష్ కోసం గాలింపు. వరంగల్ కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ. ఆన్లైన్ గేమ్స్ తో అప్పుల పాలై డ్రామా. నిందితుడు ఆదిత్ తో పాటు ఆటో డ్రైవర్ పై కేసు. భారత్ తో ట్రేడ్ డీల్ పై ట్రంప్ పోస్ట్. త్వరలో మోదీతో మాట్లాడుతానన్న అమెరికా ప్రెసిడెంట్. దేశ ప్రయోజనాల కోసం సిద్ధమే అన్న ప్రధాని మోదీ. కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం. యూపీఐ లావాదేవీలపై పరిమితుల పెంపు. సాధారణ ప్రజలకు 1,00,000, వ్యాపారులకు 5 లక్షలు. ఈ నెల 15 నుంచి అమల్లోకి కొత్త లిమిట్స్. ఢిల్లీ రాంచీలో ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం. రాంచీ, ఢిల్లీలో కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.